టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే పృథ్వీరాజ్ గారు. నమస్తే అమ్మ. గత వారం రోజులుగా కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి మనం ఎప్పటికప్పుడు అసలు ఏం జరుగుతుంది, సిబిఐ ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతూ ఉందన్న వాటిపైన మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఇవాళ కనుక మనం చూస్తే ఏ రోజైతే నిందితుడిని పట్టుకోవడం జరిగిందో, సిబిఐ ఎంక్వైరీ కొనసాగిందో, నేనే చేశానని ఒప్పుకోవడం జరిగింది. తర్వాత కోర్టుకి ఎప్పుడైతే తీసుకొచ్చారో నేను కాదని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే పోలిగ్రఫీ టెస్ట్ జరిగిందో నేను వెళ్ళేసరికి అమ్మాయి చనిపోయిందని చెప్పడం జరుగుతుంది. అసలు ఏది నిజం, ఏది అబద్ధం, దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదన్న పాయింట్లో ప్రతి ఒక్క ఆడియన్ ఎవరైతే వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. దీనికి అసలు న్యాయం జరిగే అవకాశం ఉంటుందా, జస్టిస్ వస్తుందా అని అడుగుతున్నారు. సరే, ఎగ్జాంపుల్ నేనే అడుగుతున్నాను. సిరీస్ ఆఫ్ వీడియోస్ మనం చేసాం జస్టిస్ కోసమని. ఒక ఆడపిల్లగా అదే ఇన్సెక్యూరిటీ నాకు కూడా ఉంటూ ఉంటుంది. ఏదైనా జరిగితే న్యాయం దిశగా వెళ్ళే ప్రాసెస్లో ఈ కన్ఫ్యూజన్స్ ఏంటి? సిబిఐ ఎంక్వైరీలో ఫస్ట్ చేసినప్పుడు నేనే చేశానని ఒప్పుకోవడం, తర్వాత కోర్టుని ఆశ్రయించిన తర్వాత నేను కాదని చెప్పడం, పోలిగ్రఫీ టెస్ట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళేసరికి జరిగిపోయిందంతా అని చెప్పడం అన్న వాటిపైన అనుమానం రేకెత్తుతుంది. దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? అసలు వాస్తవ కోణాలేంటి? న్యాయ విచారణ జరిగేటువంటి ప్రాసెస్లో ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ రెండు యాంగిల్స్లో మనం చేస్తాం. ఇన్వెస్టిగేషన్ అంటే మనిషిని, అతనికి ఉండేటువంటి ఎవిడెన్సెస్ కానీ అన్నీ చూసి వెరిఫై చేసి చెప్పేది ఇన్వెస్టిగేషన్. ఇంట్రాగేషన్ అంటే వ్యక్తిని మాత్రమే ప్రశ్నలు అడుగుతా చేసేదాన్ని ఇంట్రాగేషన్ అంటాం. ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ జరుగుతున్న ప్రక్రియలో అనేకమైనటువంటి మార్పులు చేకూరుతూ ఉంటాయి. అంటే మీరు అడిగిన ప్రశ్న కరెక్టేమ్మా, దానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. కాకపోతే లీగల్ సిస్టంలో ఏమవుతుందంటే, ఏదైనా సరే న్యాయం జరగాలి ఒక వ్యక్తికి అంటే కనుక సంపూర్ణంగా విచారణ జరగాలి. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అది సంపూర్ణంగా విచారణ అనేసరికి అతను ఫస్ట్ అరెస్ట్ అయ్యాడు. ఎవరి దగ్గర అరెస్ట్ అయ్యాడు? పోలీసు వాళ్ళ దగ్గర అరెస్ట్ అయ్యాడు. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరి దగ్గర ఇచ్చాడు? పోలీసు వాళ్ళ దగ్గర ఇచ్చాడు. సిబిఐ వాళ్ళకి కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సిబిఐ వాళ్ళకి ఇప్పటివరకు ఇప్పుడు పోలిగ్రాఫ్ టెస్ట్ తర్వాత విచారణ జరిగి అదేమి సిబిఐ వాళ్ళు ఇప్పటివరకు బయట పెట్టలేదు. కేవలం ఏంటంటే పోలీసు వాడికి ముందుగా ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అంటే 8 days తర్వాత 5 days తర్వాత ఈ స్టేట్ పోలీస్ నుంచి సిబిఐకి షిఫ్ట్ అయింది హైకోర్టు ఇంటర్వెన్షన్ తోటి. 8th నుంచి 9th జరిగినటువంటి ఇష్యూని, 9th ఎలియాస్లో జరిగినటువంటి ఇష్యూని 9th, 10th, 11th, 12th, 13th, 14th ఎప్పుడు సిబిఐకి ఇచ్చారు. ఈ లోపల పోలీసు వాళ్ళు, అక్కడ ఉండేటువంటి స్టేట్ పోలీసు వాళ్ళు అతని దగ్గర నుంచి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటారు. దానిలో ఏమవుతుందంటే అతను ఒప్పుకున్నాడు, నేనే చేశాను, ఏం చేసుకుంటే చేసుకోండి అని చెప్పాడు. అన్నది నమ్మకే కదా సిబిఐకి ఇచ్చాం. సిబిఐకి ఎందుకు ఇచ్చాం? అతను చెప్పాడు అంటే దాంట్లో అతను ఒప్పుకుంటున్నాడు, ఏదో నేను చేశాను, ఏం చేసుకుంటే చేసుకో అని చెప్తున్న దాన్ని ఎక్కడో అనుమానాలు వచ్చి కదా మనం సిబిఐ తీసుకున్నాం. సిబిఐ తీసుకుందంటే ఇంకా దాని మీద విస్తృతంగా దాన్ని ఇంకా విచారణ చేసే ప్రక్రియలో అనేకమైనవి బయటకు వస్తాయి, నిజాలు బయటకు వస్తాయి. అల్టిమేట్గా అందరూ కోరుకునేది ఏంటంటే జస్టిస్. మీరు కోరుకున్న, మన వ్యూవర్స్ కోరుకున్న జస్టిస్. జస్టిస్ అన్నది నేను అదే చెప్తున్నాను. నేను ఈ రకంగానే జస్టిస్ రావాలనుకుంటే తప్పు. అంటే ఇతనే ఖచ్చితంగా నిందితుడు అవ్వాలనుకుంటే తప్పు. ఇంకా ఏదైనా ఉందా అన్న దాని మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది ఈ సిబిఐ వ్యవస్థ కానీ, ఈ పోలీస్ వ్యవస్థ కానీ. ఇతను ఒక మాట ఫస్ట్ చెప్పాడు. ఏమన్నాడు? నేనే చేశాను అని చెప్పేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉంటారు, ఖచ్చితంగా వీడియో తీసుకుంటారు. భారత ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఒక స్టేట్మెంట్ పోలీస్ వారి ముందు చెప్తే అది నమ్మాల్సిన అవసరం పూర్తిగా లేదు అన్నది మనం కోర్టులు తీసుకుంటున్నటువంటి ఒక వాస్తవం. దాన్ని అడ్మిషన్ అంటారు. అడ్మిషన్ బిఫోర్ పోలీస్ ఈజ్ నాట్ ఏ కన్ఫెషన్. అంటే వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళు భయపెట్టి తీసుకున్నారు, లేకపోతే ప్రలోభపెట్టి తీసుకున్నారు అన్నది ఆ యాంగిల్లో తీసుకుని కోర్టు దగ్గరికి వచ్చేసరికి, లేకపోతే కన్ఫెషన్ విత్ ద సెకండ్ పర్సన్, బయట వాళ్ళ దగ్గర ఇచ్చినటువంటి కన్ఫెషన్స్కి ఎక్కువ విలువ ఇస్తుంది. పోలీస్ వారి దగ్గర అతను అడ్మిషన్ ఇచ్చాడు, కోర్టు దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా నెగిటివ్గా వచ్చేసాడు. అంటే మనం ఏమనుకోవాలా? అతను చేస్తున్నటువంటి విచారణ కానీ అతనికి సంబంధించిన దాంట్లో పోలీస్ వారిని అతడు బలవంతంగా చెప్పించారు. నాకు వాస్తవంగా ఏంటంటే నేను చేయలేను, నేను అక్కడ కూడా లేను అది చెప్పిన తర్వాత ఒక్కసారి అందరూ కూడా చాలా అప్రైజ్ అయ్యాం. మనం కూడా దాని గురించి చాలా అప్రైజ్ అయ్యాం. నేను కూడా ఆ పోలిగ్రాఫ్లో ఏమిస్తారు అని చెప్పేసి నేను వెయిట్ చేస్తాను. పోలిగ్రాఫ్ వచ్చేసింది. మనం ఏమనుకున్నాం? పోలిగ్రాఫ్ నమ్మాలి కదా. ఇప్పుడు పోలిగ్రాఫ్లో ఏమనుకుంటున్నాం?
పాలిగ్రాఫ్ని 100% నమ్మేసి ఖచ్చితంగా నిజాలు వచ్చేస్తే ఎవరెవరు వచ్చేసారు, కేసు క్లోజ్. అందరం దాని గురించే కదా సార్, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంది, పోలిగ్రఫీ వస్తే తప్ప ఈ కన్ఫ్యూజన్కి తెర లేపదు అన్నట్టుగానే మనం ఎదురు చూస్తున్నాం. సడన్ గా ఈ ట్విస్ట్ అనేది ఒక రకంగా కేసు ముందుకెళ్తుందా, అసలు జస్టిస్ వచ్చే ప్రాసెస్లో ఉందా లేదా అనేది అనుమానం వచ్చేస్తుంది. అవునమ్మా, నేను అదే అంటున్నాను. మళ్ళీ నేను అడుగుతున్నాను క్వశ్చన్, బయట వాళ్ళని అడగట్లేదు. ఇతను ఒక్కతనే ఉన్నాడు వెనకాల, లేడని కదా మనం అనుకుంటుంది. మళ్ళీ వాళ్ళందరూ బయటికి రావాలి కదమ్మా. లీడ్ ఏముంది దీంట్లో? అతను తప్ప వేరే లీడ్ ఏం లేదు కదా. లీడ్ అంటే ఇంకా అతను వీడియో కవర్ అక్కడ ఉండేటువంటి దాంట్లో ఫుటేజెస్లో ఎవరైనా వచ్చున్నారంటే వాళ్ళని కూడా కలుపుతారు. మనకి చాలా రిమోట్గా ఇచ్చేటువంటి లీడ్స్ ఇచ్చారు వాళ్ళు సిబిఐకి. ఒకటి ఏం చేశారు, ఇవ్వటం కూడా కాకుండా స్టేట్ గవర్నమెంట్లో స్టేట్ పోలీస్ ఏం చేసింది, ఉన్న ఎవిడెన్స్ని మొత్తం తగలబెట్టేసేసింది, మొత్తం నాశనం చేసేసింది. ఆ అమ్మాయిని పోస్ట్ మార్టం చేసినటువంటి ఇమీడియట్గా అమ్మాయిని క్రిమిషన్ చేయించేశారు. అంటే ఆ అమ్మాయి జనరల్గా ఏమవుతుందంటే ఇటువంటి కేసెస్లో ఏదో మళ్ళీ ఇంకా డౌట్ ఉందంటే పోస్ట్ మార్టం చేసి మళ్ళీ అట్లా ఉంచి తర్వాత మళ్ళీ ఫర్దర్ పోస్ట్ మార్టమ్స్ చేస్తారు. అట్లా చేయటం వల్ల ఏంటంటే కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయి నెయిల్స్లో ఏదో ఇది ఉందన్నారు, స్కిన్ ఉందని చెప్పేసి అన్నారు. అది మ్యాచింగ్ కావాలా, బ్లడ్ మ్యాచింగ్ కావాలా, డిఎన్ఏ మ్యాచింగ్ కావాలా, అవన్నీ చాలా వరకు రిమూవ్ అయిపోయినట్టు చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఏరియా అంతా ఫుల్గా క్లీన్ చేసేసారు, పగలగొట్టేశారు. క్లీన్ చేయడం పగలగొట్టేశారు. అత్యుత్సాహం అని చెప్పచ్చు, లేకపోతే ఎవరో పెద్ద మనం ఏదైతే అనుకుంటున్నామో ఎవరైతే పెద్ద తలకాయలు అవన్నీ బయటికి వాళ్ళు చేసిన పని ఉండొచ్చు. దీంట్లో ఏమవుతుంది, ఇప్పుడు ఈ పోలిగ్రఫీ టెస్ట్లో అతను కోర్టులో ఇచ్చిన దానికి మ్యాచ్ చేసుకున్నాడు. ఏమన్నాడు కోర్టులో, ఏమన్నాడు, నేను అసలు సంబంధం లేదు, నన్ను ఇరికించారు, ఐఎమ్ ఫ్రేమ్డ్ బై సంబడి అన్నాడు. పోలిగ్రాఫ్ టెస్ట్లో అతను చెప్పింది ఏంటంటే, నేను అక్కడ హత్య సమయంలో నేను వెళ్ళి చూసేసరికి చంపబడి ఉంది, అందుకని పరిగెత్తుకుంటా వెనక్కి వచ్చేసేసాను అని అతను పోలిగ్రాఫ్లో చెప్పాడు. పోలిగ్రాఫ్ని 100% నమ్మచ్చా నమ్మకూడదా అంటే అమ్మ, పోలిగ్రఫీ అనేది ఇట్స్ అన్ యాక్చువల్గా ఏంటంటే పోలిగ్రఫీ టెస్ట్ కానీ, నార్కోటిక్ టెస్ట్లు కానీ, లేకపోతే బ్రెయిన్ మ్యాపింగ్ కానీ కాన్స్టిట్యూషన్కి ఒక రకంగా వ్యతిరేకంగానే ఉంది. వ్యతిరేకత అంటే చేయొద్దు అని కాదు. జనరల్గా ఏమంటామంటే ఏ వ్యక్తిని తనకి ఇష్టం లేకుండా ఒక సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు, అతని ఇష్టాలతోటి చెప్పించాలనేది ఒక తీసుకునేటువంటి ఒక విధానం. దీంట్లో పోలిగ్రాఫ్ టెస్ట్ ఏం చేస్తారు, అతనికి ఒక డ్రగ్స్ ఎక్కించి డ్రగ్స్లో అతను చెప్పేటువంటి దాన్ని మత్తులో చెప్పిస్తారు. అతనితోటి మత్తులో చెప్పింది 100% కరెక్టా అవుతుందా అన్నది కేవలం ఒక 60-70% పాసిబిలిటీ తీసుకుంటారు. మిగతాదంతా మేబీ ఆడు చెప్పింది అబద్ధం అని మనం ఏదైతే అనుకున్నామో అట్లా తీసుకుంటే జరుగుతుంది. ఈ వైల్డ్గా వచ్చేటువంటి ఈ ఎవిడెన్సెస్ని ఎల్బీస్ అంటామా, ఎల్బీసెస్ని ఎంతవరకు నమ్ముతాము అంటే ఇంకా విచారణ జరిగే కొద్దీ ఫర్దర్గా సైమల్టేనియస్గా ప్యారలల్గా ఇతను చేసినప్పుడే సంజయ్ ఘోష్ ఇంటి దగ్గర రైడ్ జరిగింది. సంజయ్ ఘోష్ దగ్గర రైడ్ చేసినప్పుడు ఇంకా 3-4 డాక్టర్స్ని కూడా కలుపుకున్నారు దీంట్లో. ఆ డాక్టర్స్ని కలిపారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బు వెళ్ళింది, ఇది అసలు యాక్చువల్గా మొత్తం తీగ లాగుతుందమ్మా సిబిఐ. తీగ లాగుతున్నప్పుడు ఇంకా వర్క్ చేయాలి కదమ్మా. ఏదైతే పోలిగ్రఫీ జరుగుతుందో టెస్ట్ ఆ ప్రాసెస్లోనే ఆ టైంలో ప్రిన్సిపల్ ఇంటి పైన రైడ్ కూడా జరిగిందమ్మా. సిబిఐ వాళ్ళే రైడ్ చేశారు. అంటే ఈ ఏసీబీ రైడ్ వేరు, సిబిఐ రైడ్ వేరమ్మా. సిబిఐ రైడ్ చేశారు. సిబిఐ రైడ్ చేసి 15 ప్రాంతాల్లో అన్నీ శోధన చేయటం, సెర్చ్ చేయటం జరిగింది. అతని మీద కంప్లైంట్ కూడా వచ్చింది ప్యారలల్గా. ఇది అయిన తర్వాత ఒక ఉద్యోగి అతను చాలా అక్రమాలు చేశాడు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ నేపథ్యంలో చేశారు. అంటే తీగ లాగుతున్నారు, గట్టిగా లాగుతున్నారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు దాసింది అన్న దాని మీదలోకి వెళ్ళాలి అంటే ఇతను ఒక్క స్టేట్మెంట్ అన్నది ఇక్కడతోటి మనకేమవుతే ఎండ్ అవుద్దమ్మా. ఇక్కడతోటి కర్టెన్ క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ కాదు, ఇతనితోటి కాదు. ఇతను ఒకటి ఫ్రేమింగ్ అనుకుంటున్నాం, ఇతను ఎవరో పెట్టారు అని మనం ఏదైతే మనం నమ్ముతున్నామో మృగుడే, అతను ఒక మృగమే, లేకపోతే రాక్షసంగానే చేశాడు, మనకు దాన్ని కాదంటానికి ఏం లేదు. కానీ అతను ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంటు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అతన్ని చేయలేదు అంటే ఇంకొకరు చేసి ఉండాలి కదా, ఆ చేసిన వ్యక్తి బయట రావాలి కదా. అంటే ఇతని దగ్గర నుంచి లీడ్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలమ్మా. ఏదైనా సరే అమ్మా, ఏదైనా కావచ్చు, ఈ ఇన్వెస్టిగేషన్ ఎంత జరిగినా ఏం జరుగుతున్నా ఒక విషయం మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఆయన నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తున్నారు. తప్పు జరగదు, ఆలస్యం జరగదు. ఇది మాత్రం నిర్భయంగా చెప్తున్నాను. ఆలస్యం జరగదు, తప్పు జరగదు. చాలా కాన్సన్ట్రేటివ్గా చేస్తారు. అన్ని వ్యవస్థలు దాంట్లోకి వచ్చి కూర్చున్నాయి. కనపడని వ్యవస్థలు కొన్ని ఉంటాయి, మనం చెప్పలేరు. కొన్ని వ్యవస్థలు ఉంటాయి మనకు కనపడవు. సిబిఐ కనపడుతుంది, సిబిఐ వెనకాల అనేకమైన ఆర్గాన్స్ బయటకు వచ్చి పనిచేస్తూ ఉంటాయి. అవి మనకు కనపడవు. అవి కూడా చెప్పమంటే చెప్పరు. మొత్తం అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత చెప్తారు. దీంట్లో పోలిగ్రఫీ టెస్ట్ ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, మళ్ళీ తీస్తారమ్మా. ఒక రోజుతో అయిపోదమ్మా, మళ్ళీ తీసుకుంటారు. అంటే కంపేరిటివ్లీ వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే
పాలిగ్రాఫ్ టెస్ట్లో ఒకదానికి అతను సమాధానం చెప్పలేదు అన్నారు. ఏమిటి, నీ పైన కూడా గాయాలు జరిగినాయి ఉన్నాయి కదా, నీ శరీరం మీద కూడా గాయాలు ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా, దాని గురించి చెప్పు అంటే అతను సైలెంట్ అయిపోయాడు, దానికి సమాధానం ఇవ్వలేదు. అది కాకుండా సిబిఐ ఆఫీసర్ నిన్న ఒక ఆయన బయటకు వచ్చి చెప్పింది, మన టైమ్స్లో నిన్న న్యూస్ ఏంటంటే 100% కోఆపరేట్ చేయలేదు అన్నట్టు చెప్పాడు అతను ఈ పాలిగ్రఫీ టెస్ట్ పాలిగ్రఫీ టెస్ట్లో. అందుకని దాంట్లో 100% ఇది అని కాదు, ఇంకా డెవలప్మెంట్స్ ఉన్నాయమ్మా, ఇంకా వస్తున్నాయి, ఇంకా రావాలి. అతను డాక్టర్ని ఈవెన్ సంజయ్ ఘోష్ని అడగాల్సినటువంటి ప్రశ్నలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చేసుకుంటే ఇది ఒక స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది, అతి త్వరలోనే ఒక 1 వీక్లో అట్లాగా మనకి మొత్తం కర్టెన్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి. ఏం లేదు దీంట్లో ఉషా, మొత్తం క్లోజ్ అయిపోయిన కర్టెన్ని మొత్తం క్లోజ్ అయిపోయి సీల్ చేసినటువంటి ఒక గోడని మళ్ళీ పగలగొట్టుకుని ఓపెన్ చేసి మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక్క లీడ్స్ కూడా సరిగ్గా కన్స్ట్రక్టివ్ లీడ్స్ అయితే చాలా వరకు మిస్ అయిపోయినాయి అని చెప్పచ్చు. ఇది వేగ్గా చేస్తున్న దాంట్లో కొంచెం టైం అయితే పడుతుంది. టైం అంటే ఏదో సంవత్సరాలు అయితే కాదు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అన్నీ బయటకు వస్తాయి, నిందితులు బయటకు వస్తారు. నిందితులు ఒకడనే కాదు, చాలామంది ఉన్నారు. అన్ని లింక్స్ అనేది బయటకు వస్తాయి. మనం ఇట్లా బాగానే చెప్పుకుంటున్నాం, కొంతమందికి చేసిన వాళ్ళందరికీ ఇంకా ఎంత గడగడలాడిపోతున్నారు. వాళ్ళందరూ బయటకు వస్తే మా పరిస్థితి ఏంటి, ఎవరు మమ్మల్ని సేవ్ చేసేది ఎవరు అని వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా అందరూ వస్తారు. ఎవరిని సేవ్ చేయట్లేదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చాలా కీన్గా, కాషియస్గా ప్రతిదాన్ని ఆయన వెరిఫై చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అనాలిసిస్ అనేది ఎప్పటికప్పుడు అవసరం దీనిపైన, ఎందుకంటే చాలామందికి అనుమానాలు ఉన్నాయి, జస్టిస్ ఏ విధంగా వస్తుందన్న దానిపైన ఎదురు చూస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ యావత్ దేశం మొత్తం కూడా జస్టిస్ కోసమే చూస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలువడాలి కాబట్టి ఎదురు చూద్దాం. నెక్సస్లో ఏం జరుగుతుంది ఏంటన్న దానిపైన. ఏం జరిగినా జస్టిస్ మాత్రం రోజుల వ్యవధిలో అయినా సరే వచ్చే అవకాశం కల్పించారని సుప్రీంకోర్టు కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.